ఏంటని మ్యూజికల్ గా అడుగుతున్నాను రా ముఠాళ్. పోలీసులు తలా పూణే దగ్గర స్కెచ్. ఎరయేసి యముణ్ణి ఎవరైనా పట్టగలరా? సెల్వమణి. ఏ డోకమో, డ్రైవర్ కి ఫోన్ ఏడా, రూట్ మారుస్తే ఈజీగా తప్పించుకోలాం. పోడ్రా పోనా. జామర్లు పెట్టినట్టున్నారు తలా. 20 కోటి రూపాయలు సరకురా. వడ్డీ కొట్టది యారా? మనకుల పొడే తలా. అవి పేరేనడా? ఎర్ర బాలు. ఎర్ర బాలు నేను పెట్టిన కొత్త పిల్లకాయ తలా. చూసుకుంటాడా ప్రాణాలు చూసుకుంటాడా? వాడు చూసుకుంటాడు తలా. తగిలింది తలా. అన్నా ఎస్కేపా? అట్లెట్లయితదన్నా? ఆ వదులుతలేనన్నా. ఓ దొరికిపోయావా? మనోడు వదులుతలేడనా? మరి పరిస్థితి ఏంట్రా? టీమ్ రెడీ. ఇద్దరిని వేసి పడదొప్పుతాం. లొంగిపోండి. అప్పుడు నడిచిపోయిందన్నా. సీజా లేదన్నా, చేసు మనోడు తరుముతుండు. పోలీసు వాళ్ళు ఉరుకుతున్నారన్నా. అన్నా సరుకు సేఫ్. రే నువ్వు ఎర్ర బాలు ఇల్లడా నల్ల బాలు. అందరూ పోలీస్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే అసలు పోలీస్నే తప్పించేస్తే అని అనుకున్నావు చూడు. పెరియ కిలాడినాడే. నువ్వు ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఉండాలి తంబి. పోలీస్ వాంటెడ్ లిస్టులో ఎక్కడానికి నాకు 6 ఏళ్ళు పట్టింది. నువ్వు 6 మాసంలో ఓవర్టేక్ చేసేసావు. ఆ ఐజీ మూంజీ చూస్తే నాకు హై వచ్చావు. హై తీసుకో లోకల్. ఇంపోర్టెడ్. రే ప్యాంతరు ఎవరు రాయమా? మటీరియల్ వ్యత్యాసంగా ఉండాది. అవును నువ్వు యారు, ఎక్కడి నుంచి వంద, ఈ లైన్లోకి ఎలా వచ్చావు సొల్లు. 6 నెలలుగా నాకే సొల్లట్లేడు తలా. ఇంకా నీకేం సొల్లుతాడు? నడువులో పేసికితే నువ్వు నేను ఒకటేనారా? తలే అడుగుతాడు, తంబి చెప్తాడు. బాహుబలి చూసావా? 4 సార్లు చూసా. దండాలయ్య పాట గుర్తుందా? ఉంది. వాళ్ళల్లో 6వ లైన్లో 7వ వాడు ఎవడో తెలుసా? ఇలా నేనే. నువ్వు సినిమాలో ఉన్నావురా? శ్రీమంతుడు చూసావా? మగేష్ బాబు. దేవరకోట, మారుమూల మామిడి తోట, సైకిల్ వెనకాల పరిగెట్టే ఆఖరి వాడోడు తెలుసా? నేనే. నువ్వేంట్రా ప్రతి సినిమాలో వెనకాలే ఉన్నావు? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? బ్యాక్గ్రౌండే నా బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ జూనియర్ ఆర్టిస్ట్. కాలేదా? ఒకసారి నా ఏవి చూడు.
అభినయ్ ఈ దశాబ్దపు నటుడు కనిపించని కమల్ హాసన్. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, బాగా చదువుతాడు, పరీక్ష మాత్రం పక్కోడిది రాస్తాడు. రాత్రంతా పూస్లో బోర్నొట్టాలో తాగి ఆ సుబ్బిగాడి కొడుకు శ్రీనుగాడి పేరు మీద ఎగ్జామ్స్ రాస్తావా? అందరు నాన్న సుబ్బిగాడు కొడుకుంటుంటే బాగా అనిపించింది నాన్న. నువ్వు అభిలా ఉండాలనుకోవాలి గాని సీనులా ఉండాలనుకోవడం ఏమిట్రా? నాకు నేనంటే బోరమ్మా. ఎప్పుడు ఇంకోలా ఉండాలనిపిస్తుంది. ఈరోజు శ్రీనులా, రేపు వేణులా, ఎల్లుండి ప్యూన్లా, రోజుకొకలా. నీలో యాక్టర్ ఉన్నాడు అనుకుంటున్నాను రా. అంతే, ఆ రోజు నుంచి వాళ్ళింట్లో మొహర్రం మొదలయ్యింది. పరిశ్రమలో వీడి ప్రయాణం మొదలయ్యింది. 10 ఏళ్లుగా కెమెరాని వీడు చూడ్డమే తప్ప పొరపాటున కూడా కెమెరా లెన్స్ ఎత్తి వీడిని చూడలేదు. వీడి బ్యాడ్ లక్ ఏంటో గాని ఇండస్ట్రీ వెనక్కి నెట్టేసింది. నో ఫేమ్ బట్ హీ హాస్ నో షేమ్. పాజిటివిటీకి పరాకాష్ట. ఎంత వెనక్కి నెట్టినా వీణ్ణి ముందుకు నడిపించే ఏకైక శక్తి మైసమ్మ. మైసమ్మ, వెయిటింగ్ ఫర్ మిరాకిల్ అమ్మా. నాకంటూ ఒక రోజు రాసుంటావుగా. అందరి ముందు కొడతాడేంటి భయ్యా డైరెక్టరు? నేను వెళ్ళిపోతాను. అలా అయితే మనం ఎప్పుడో మీ నాన్న గురించి చెప్పబడ్డి. బేటాలేనా? జీతాలు లేవా? దరిద్రుడా, అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే 6,000 పెట్టి చెప్పులు కొంటావా? సిగ్గుందరా నీకు? ఆర్టిస్ట్ కి సిగ్గు ఉండకూడదు కదా నాన్న. నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్స్ట్రా గాడివి. ఒక ఆర్డినరీ గాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్ట్రాలు? అలా సింగిల్ గా కాకుండా మింగిల్ చేసి చూడు నాన్న. ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ. కొడుకు చెత్త చెత్త నా కొడుకు. దెబ్బలేని లైఫ్ ఉంటుందా? అదే దెబ్బలు లేని లైఫ్ ఉంటుందా? ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ భయ్యా. లడ్డు అన్నా, లడ్డు వస్తుంది అనుకుంటాం, నిమ్మకాయ వచ్చింది. దీనికే ఫీల్ అవుతామా? పిండేసి జ్యూస్ కొట్టాడనే అంటే భయ్యా. నువ్వు పని మీద వచ్చావు, అది అయ్యేదాకా కొడితే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కి, కానీ అల్టిమేట్ గా పని అవ్వాలి. థ్యాంక్స్ భయ్యా. అది వదిగని నువ్వు డైరెక్టర్ అయితే ఒక్కసారి నా ఫేస్ మీద క్లాప్ కొట్టు భయ్యా. క్లాప్స్ కొట్టిచ్చేస్తా. అరే 2 కేజీలు కాజు బర్ఫీ, 1 కేజీ మోతి సరిపోతలేరా? అభి 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 యారా, నీ మరదలకి పెళ్లి చూపులు నీ ఇంట్లోనే అంటగా? అవును, ముందు నీకే ఇద్దాం అనుకున్నారంట కదా అబ్బాయి. మనం ఏం పీకాన్ ఇస్తారంటే మీరు ఇస్తారా? మరి ఒక్కసారి వీడు ఏడుస్తే చూడాలను. అవునండి. రా శామ్, బాబు గారు, ఇది తీసుకెళ్ళి లోపలికి. అదండి మ్యాటరు. అల్లుడు మామా అల్లుడు అద్దుస్ మామ. థ్యాంక్ యూ అల్లుడు. పూజ ఎక్కడ? పూజ బావా, బావా, నువ్వు నమ్మే ఆ మైసమ్మ సాక్షిగా అడుగుతున్నా, నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా? అవ్వకపోతే నన్ను వదిలేవు కదా? వదిలేస్తావు బావా. పూజ పూజ నిన్ను కాదు, నా ప్రాణాన్ని. పూజ ఆజా. నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా. ఆ? ఇది జస్ట్ లైఫ్లెస్ బాడీ, ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే. నువ్వు బతికేస్తావే. అవునా బావా? అందుకే నేను ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేయలేదు. ఐ లవ్ యూ బావా. విలువలే మా ఆస్తి బావా. ముందుకు రారా. అల్లుడు కొంచెం వెనక్కి, ఐ నో. ఇంకొంచెం కాస్త.
ఓకే ఇంకా చాలే పౌడర్లు కారిపోతున్నాయి పొలోమని ఉషా. సరే ఏంటండి బయలుదేరండి ఉషా ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా? ఇంతకంటే అవమానం నాకేముంటుందండి? కరెక్టే, అడుగుతున్న క్వశ్చన్లన్నీ కరెక్టే, కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్. స్విచ్ చేస్తే లైట్ అక్కడ వెలుగుతుంది అనుకుంటే ఇక్కడ వెలుగుతుంది. ఎలగాల్సినోడు ఎంగిలాకులు ఎత్తుకుంటున్నాడు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి శ్యామ్? అది సూపర్. ఇచ్చిడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్లా ఉన్నాడు. సగల్లట్టు తిన్నాడు. ఆడింగిలు తింటా పెట్ట దరిద్రుడా. చిచ్చి చి. అవునా? మరి వాడు నా పెళ్లి చేసుకుంటున్నాడు, పర్లేదా శ్యామ్? మామా ఆమా బోలేరా పోలేరా? నువ్వు అసలు ఆడదానివేనా? అబే కాదు, అమ్మని. అబ్బా, ఈ సంసారం ఈ సంస్కారం అబ్బా 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 ఏమా చచ్చిపోవాలనిపిస్తుంది. ఒరిజినల్గా ఏడు కదా చావాల్సింది. అప్పుడెప్పుడో డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసుంటే తేడా వదిలిపోయేది. ఏంట్రా నోటికి ఏదొస్తే అది మాట్లాడవేనా? అసలు నువ్వు మనిషివేనా? కాదురా, నాన్నని. నీతో మాటలేంటి? నాని ఆయన కోపం వస్తే నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారు. నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నీకు తెలిసిందే కదరా. నీ మనసులో ఏం పెట్టుకోవద్దురా. బంగారం, నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా. బాగా చేశాను అమ్మా. ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. నిజంగా శ్యామ్ ఓకేనా? నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్లోకి దిగా. అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా బ్రష్ వేసుకో, బ్రష్ వేసుకో. బొంగులో బ్రష్ ఏముందిరా నీ లైఫ్ లో? దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప మిగిందట, అలా ఉంది. మర్దలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ ఇరుకు ఇవ లైఫ్ లో స్పార్క్ ఉందన్నా. तुम लाइसेंस कैसे पूछ सकते हैं? तुमको पता है मेरे पापा एडवोकेट है? हाथ నేను निकाल। తాగలేదు సార్, మౌత్ వాష్ కోసం కొంచెం శానిటైజర్ యూజ్ చేశా. అభి తాగుబోతు పాత్ర. యాక్షన్. సారో కుప్పలు గెట్టుకోవాలి సారో, ఊదిపోవాలా. అరే నేను తాగలేదు సారు, తాగలేదు. అది చెప్పాల్సింది నేను. ఊదు. ఐ టెల్ యూ నా సారు, మైనే నై పియా. కంపు ఇక్కడి దాకా వస్తుంటే తాగలేదంటావేంట్రా? ఏ స్వామి, ఈయన పక్కది. రేయ్, ఆ బండి ఆపండ్రా. భాస్కర్ గారు, ఏంటి సార్ ఈ డ్యూటీలు? ఇంటికి వెళ్ళరా? ఎవరమ్మా వచ్చే మిషన్ ఇవ్వండి, ఊదేసి వెళ్ళిపోతాం, ఓ పని అయిపోద్ది. మీరెందుకండి ఊదటం? డ్రైవర్ రమ్మనండి. డ్రై కార్లో ఉన్నది డ్రైవర్ కాదు సార్, మా మేడం గారు. యక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్. मोहंती, any problem? మేడం మేడం ప్రాబ్లం ఏం లేదండి, మీరు కూర్చోండి, నేను మేనేజ్ చేస్తాగా. ఎందుకు మోహంతి? let them do their duty. హాయ్ ఇన్స్పెక్టర్. రొటీన్ చెక్ చేసుకోండి.
మీరు పీలుస్తున్నారు, ఊదాలి. రియలీ స్వామి? థ్యాంక్ యూ. సేమ్ మిస్టేక్. మీరు సక్ చేస్తున్నారు, బ్లో చేయాలి. సార్ 300 కొట్టేసింది సార్. ఒక్క పెగ్గుకే ఒక ఫుల్. హే హే నువ్వా కొబ్బరి పట్ట సినిమాలో ఉన్నావు కదా? నువ్వే కదా? ఓకే, నేనే. అయ్యో, అసలు అంటే నేను నా వర్క్స్ ని ఫాలో అవుతుంటారా? అసలు ఎవరని కూడా తెలీదు. అవునా? ఒక రోజు ల్యాప్టాప్ లో సినిమా చూస్తుంటే స్టక్ అయ్యి 6 గంటని మహా చూడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ల్యాప్టాప్. యా ఐ నో. జరుగు. అక్కడ నేను నన్ను కన్విన్స్ చేయాలి, కచేరీలు చేస్తుంటే మీరు ఇక్కడ కవ్వాలి లేంటి? చిల్లర వేయడానికి చెయ్యిస్తే షేక్ హ్యాండ్లు ఇచ్చే ఫేస్లు ఇవి. మోహంతి కోర్టుకు వెళ్ళమంటున్నాడు రేపు. కోర్టుగా? రేపు ఆడిటింగ్ కదా ఉంది. నేను ఆ టెన్షన్ లో కదా తాగింది. అతడు చెప్పచ్చా? తాగితే తాగారు. డ్రైవింగ్ ఎందుకు చేయాలి? నేను చేసేవాడిని కదా. నీకు లైసెన్స్ లేదు కదా మోహంతి? లేదా? అయ్యో అయ్యో, ఏంటి ఇప్పుడు? తాగి డ్రైవ్ చేయడం కన్నా పెద్ద క్రైమ్ అది. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఏమీ చెయ్యలేమండి. మోహంతి వల్ల కాలేదంటే ఇంకెవడి వల్ల కాదు. మోహంతి ఏంటి? మోహంతి మేడం. సార్, ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. ఫెమినిస్ట్, వుమనైజర్. మరి అలాంటి ఆడపిల్ల ఈడేం చేస్తుంది సార్? మిషన్ 300 చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారా? మరి అదే మిషన్ నా తానెందుకు పనిచేయలే? వై? నిన్ను మాత్రం వదలరా రే, చెప్తున్నా. సారు, మిషన్ రైట్ అయితే నన్ను వదిలేయాలా, రాంగ్ అయితే అమ్మాయిని వదిలేయాలా? రైటా రాంగా? నేనే రైట్ రా, మిషన్ రాంగ్. ఏంటంటావు చెప్పు, ఏంటంటావు? మిషన్ రాంగ్ అంట. ఆల్ క్లియర్. కెన్ ఐ గో సార్? అర్జెంట్గా ఉప్పర్కి వెళ్ళాలి. ఏంట్రా మామూలుగా మాట్లాడుతున్నావు? యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని. తాగుబోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా. బాగా చేశాను సార్. నిజవరా నాని? అంత గొప్ప అమ్మాయి నేను గుర్తుపట్టిందా? అయితే ఆ అమ్మాయి నా కోడలు. ఫిక్స్ అమ్మా. హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఈ మధ్య అందరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా. గుడ్ చాయిస్ అమ్మా. చెప్పు కొడతా. ఏమండి ఉషా, వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గాని అద్భుతం రాదే. ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పదాకా ఉండాలి. తప్పక తాగిందేమో నాన్న. ఏమైనా సరే ఆ అమ్మాయి నా కోడలు. ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారు అనుకున్నాను. ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు. సబాష్. వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుగులో రియాలిటీ కదమ్మా. తెలుసు నాన్న. అయ్యో, ఏం చేద్దామని నాన్న ఇప్పుడు? ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లం క్లియర్ చేసి లైన్లో పెట్టేస్తా. రెస్పాన్స్ చేశారా? లేదండి. ఏదో ఒకటి చెయ్యి మోహంతి. ఐ డోంట్ వాంట్ నేను చూసుకుంటాను కదా, డోంట్ వర్రీ. డిడ్ హి రిప్లై టు ద మెసేజ్? వాట్సాప్ వాయిస్ నోట్ పెట్టాను, అది చూసుకొని What is wrong with సార్? ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద రూల్స్ బుక్ సార్. అభి? మేడం వచ్చారు. వీడేంటి ఇక్కడ? మోహంతి గారు మీరు కూడా వచ్చారా? నేను కూడా ఏంట్రా? సర్ప్రైజింగ్. సో హ్యాపీ టు సీ యు సార్. గొప్పోడిని పంపామమ్మా. ఫైల్స్ తో రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు. అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో. ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి, దాన్ని బట్టి డిసైడ్ చేస్తా. సార్ 1 minute సార్. పర్ఫ్యూమ్ మార్చారా? బాగుంది. నైస్ డియర్.
హే, ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి? అది సరే, ఎంత టైం కావాలి? మినిమం 10 days కావాలి. మినిమం 3 months కావాలని మేడం అడుగుతున్నారు సార్. పర్ఫెక్ట్. కకృతి పడి ఎక్కడ 10 days అడుగుతారో అనుకున్నా. అడిగుంటే ఏమైంది సార్? ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడిని. ఓ మహంతి, విన్నాను. ఈసారి రూల్స్ తో కాదు, ఫైల్స్ తో వస్తాను సార్. 3 months? అభి అభి అభినయ్ అభి నై గుడ్ జాబ్ అమ్మా. తను నేను గుర్తుపట్టినందుకు బాగానే రుణం తెచ్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చేయి, డిన్నర్ చేద్దాం. As you say. పద మోహంతి. నా చేతుల్లో పెరిగిన చిన్నారి లిక్కితేనా ఇలా చేయి దాటిపోతుంది. జ్యూస్ ఇచ్చేసిరా. మేడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమైంది? తప్పులైనా భరించచ్చు కానీ పాపాలని తట్టుకోలేను మేడం. తప్పేంటి? వాడిని భోజనానికి పిలవడం, పాపం ఏంటి? వాడికి భోజనం పెట్టడం. మహంతి, నా వర్ధంతండి. నిన్న రాత్రి ఈ టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు. ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ. మీరు దండం పెడతారు, మేము పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. భలే చెప్పావే. నువ్వు చెబితే గాని బాలకృష్ణ కొంత తెలియపాయే. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు అర్జెంట్ గా రాకపోతే ఈ జూబ్లీ హిల్స్ కృష్ణానగర్ లో మారిపోద్ది. ప్లీజ్ మేడం రండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సరే దా. సరే గాని బాలయ్య ఏంది ఫ్యాన్స్ ను కొడతాడంట? కొడతాడు. వాళ్ళు ఫీల్ ఎవరు? ఫీల్ అవుతారు. ఎట్టా? ఇట్ట నీ అవ్వ తగ్గేదేలే. అది కాదు అబ్బాయి, ఆ విజయ నిర్మల గారు అబ్బాయి నరేష్ గారు. ఆ, ఈ వయసులో లవ్ ఏంటి? నాటి ఇదంతా తర్వాత సంగతి. మనోడు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా? ఉన్నే 2 రోజులు వెనక నుంచున్నా. ఎలా ఉంటుంది సినిమా? బంగారం ఒకటి చెప్పను, వాళ్ళు ఇప్పుడు డబ్బులు లేకుండా ఏవి చేయరట్టు కదా. నీ జీవితంలో ఇంత బేటా ఎప్పుడు చూసుండవు కదా. అందరూ హ్యాపీయా? అబ్బో చాలా. అది చాలు అయితే, అదే నా పేమెంట్. ఏ మాటకా మాట, నీలో చాలా పెద్ద జోకర్ ఉన్నారా. మళ్ళీ గుర్తు చేసాం మోహంతి, రేపు పొద్దున అదే విషయం వేయాలి. గుడ్ నైట్ మీ బాయ్. దేవుడా, ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెద్దనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్ గా మీరెందుకుంటారు? కనీసం 1 లక్ష 2 లక్షలు పడేస్తారు కదా, అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా? మీకు ఎలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కలవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్, చెమట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఇట్లండి, నీకు దండం పెడతా. ఆపే ఆపే, నాకు బోల్డెన్ పనులున్నాయి, బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? ఏయ్, కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పడ్డం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం, 2 ఒకేసారి జరిగాయి. బాగా డ్యామేజ్ అయిందమ్మా. డాక్టర్, ఆడు కొంచెం తేడాగాడులేండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్దండి? ఆయన కొంచెం తేడాలేండి, మీరు చెప్పండి. మీరు ఓకే కదమ్మా? ఎప్పటికి రికవర్ అవుతాడో చెప్పలేము, కానీ 6 నెలలు మాత్రం కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను చూసుకుంటాను. ఏంటి అలాగేనండి? ఏంటి అలాగేనండి? కాదు, నేను బెడ్ మీద ఉంటే ఈ బిల్లు ఎవరు కడతాడు, ఇల్లు ఎవరు నడుపుతాడు, ఈఎంఐలు రెన్యూల్ చేయాల్సిన పాలసీలు
నాన్న మీకు కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. జాగ్రత్తమ్మా. మీ డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్కి నేనుంటే బాగుంటుందన్నావు. చేసేద్దామా? రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఏమండి అభిగాడికి ఉద్యోగం వచ్చేసిందంటండి. 2 లక్షల జీతం. దిస్ ఇస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ లొకేషన్ కి ఒప్పుకున్న ప్రతి ఎంప్లాయీకి 1 year బోనస్ అనౌన్స్ చేయండి. అభినయ్ గడు ఆఫీస్ స్టాఫ్ అందరికి 1 year బోనస్ అనౌన్స్ చేయమని చెప్పాడట. మరి ఇష్యూ చేయకుండా ఇష్యూ ఎందుకు చేస్తున్నాము అంతి? హలో ఏమే కాలు విరిగితేనే కొడుకు సెట్ అవుతాడని తెలుసుంటే ఎప్పుడో నరికేసుకునేవాడిని. అమ్మా లిఖిత. హాయ్ ఆంటీ. అయ్యో అంకుల్ కూర్చొని పర్లేదు. హలో హలో ఆనందరావు, ఆనందరావు అప్పిచ్చినోడికి ఇంత ఉండకూడదు కదా. ఏమైంది? ఆ సోమశేఖరం వెనక నుంచి కొడుతున్నాడండి. అది నా పెళ్ళాం. పిలిస్తే రావాలిగా. నిన్నయ్యా పిలిస్తే రావు ఆనందరావు. ఏంటి చెప్పారు? మ్యాటర్ ఏంటంటే నా కొడుక్కి 2 లక్షల జీతం అని చెప్పాను కదా. కాదు మరి 4 లక్షలు. అయ్యో వీడు అనుకున్నంత బ్యాడ్ కంపెనీ ఏం కాదు. అందుక సీఈఓ చేద్దాం అనుకున్నారు. జాబ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, ఈ పెళ్ళేంటి? పైగా సీఓ ఏంటి? నీలో ఉన్న ఆర్టిస్ట్ ఏమయ్యాడు? తొక్కలో ఆర్టిస్ట్ అలా 400 కోట్ల ఆస్తి, సూపర్ ఫిగర్, ఎన్ని లోట్లు గుడుచుకుంటే వస్తాయి. ఆర్టిస్ట్ ఏంటో తెలుసు నీకు ఆర్టిస్ట్ గురించి? ఎప్పుడు ఈ సెల్వమణినే చూసావు, లోపల ఉన్న శివమణిని ఎప్పుడైనా చూసావురా? ఎవరు తెల్ల శివమణి? ఎప్పుడు చూసినా శివమణి తొప్పుతుంటావు. మనమే లోపల తప్పించుకున్నావు, ఇంకెక్కున్నా లోపల. என்ன அப்ப சொல்லுகிற உடுக்குதே அண்ணா அப்பட்ட உள்ள கட்டது குத்துமோ முட்ட பைன அண்ணா உட்ல சொல்லமடா உடுக்குதே குத்த போடு உன்ன பிச்சனை காவல் குத்த போடுதே நான் உன்ன you have the cock stones I'm the king ஒரு showman there's rule in cock stones I'm the cat stones உன்ன புள்ள action నీలో ఉన్న ఆర్టిస్ట్ ని చంపేసి సీఈఓ అయిపోయావా? నీ డ్రీమ్ ని వదిలేసావా? మైసమ్ ఎక్కడో వెళ్ళిస్తుందన్నా. నీలా గుర్తు చేయడానికి ఒకడు వచ్చాడు. ఎవడ్రా? రాకీ. రాకీ ఎన్ని రోజులైపోయింది? ఎలా ఉన్నా భయ్యా? సినిమా ఓకే భయ్యా. వాట్? కంగ్రాట్స్ భయ్యా, కంగ్రాట్స్. నువ్వే హీరో. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది నా పొజిషన్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. నేను చేయలేను. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బై ఒకసారి అభి యాలకి చెప్పు. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ కి 25 crores శాంక్షన్ చేయమంటావా? యా. ఐ డోంట్ నో. లికి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్ని వచ్చినా మార్పు ఉండకూడదు. You're right. Dinner's on me. బాబు రాకీ నీకు సెండ్ లాక్. రా బయలుదేరు. భయ్య ఒక్కసారి కదండి భయ, నో చెప్పలేవు భయ్య. హిట్ కదా భయ్య. భయ క్యాటరేషన్ అదిరిపోదు భయ. నీకన్నా రాసినట్టు భయ. ఒక్కసారి భయ ప్లీజ్. నేను దుబ్బకు రాకీ, నాకు బోల్డ్ పనులున్నాయి. పెంట ఇప్పుడు మీటింగ్ ఉంది ఒకటి, నా దగ్గర టైం లేదు. ఏంటి మీటింగ్ హాఫ్ అన్ అవర్ డిలే అని మేడం చెప్పమన్నారు. యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరికి నువ్వు చెప్పే ఛాన్స్ నాకు వచ్చింది. సరే చెప్పు. భయ్య కథ అంటే మామూలు కథ కాదు భయ్య. రియల్ ఇన్సిడెంట్ని చూసి రాసుకున్న కథ. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఒక చిన్న టౌన్, దాని పేరు కొటియా. రిసావే. స్వాతంత్రం వచ్చాక ఆంధ్రావే. సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భయ్య. 2 రాష్ట్రాలు, 2 ఓటర్ ఐడీలు, 2 భాషలు, 2 ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసిన ఈ ప్రాంతానికి రెండింటినీ ఒకటిగా చూశాడు. డెవలప్మెంట్ చేయడానికి కాదు, వాడు డెవలప్ అవ్వడానికి. Men, I'm Nero. The greatest visionary this country is going to witness. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. ఇమాజిన్ కూడా చేయలేరు. జస్ట్ సీ. అక్కడ రిసార్ట్స్, పక్కనే 5 star హోటల్స్, ఈ పక్క కెసినో. ఎక్కడెక్కడో జనం ఇక్కడికి వస్తారు. క్యాపిటల్ కూడా అవ్వచ్చు.
ఏంటి ఆంధ్రాకా? నో, ఒరిస్సాకా? హూ నోస్, ఇండియాకే క్యాపిటల్ కావచ్చు. అంతోటి ప్రాజెక్ట్ ఈ జాగా సరిపోద్ది. అల్లక్కడ 4 ఎకరాలు ఉంది కొండ కింద. రాసిచ్చేయమంటారు ఏటాజ్ఞ? దేవుడు నాకు వరం ఇచ్చారు శ్రేయ. నువ్వేమనుకుంటావో నాకు ముందే తెలుసు. ఆజ్ఞ? ఆజ్ఞ? ఇదేంటని 10 మంది అడిగారు. 100 మందికి సమాధానం చెప్పాడు. మనుషులు నీటిలో కాలటం ఎప్పుడైనా చూసావా? కనీసం విన్నావా? ఖర్చు తీసుకోవటానికి ఎవరూ రాలేదు. వింటుంటేనే చంపేయాలనిపిస్తుంది నా కొడుకుని కదా. రియల్ లైఫ్లో ఏం చేయలేం కాబట్టి స్క్రీన్ మీద చంపేద్దాం. శ్మశానంగా మారిన బావి, సఫర్ అవుతున్న జనం, ఖాళీగా ఉన్న స్టేషన్. ఇలాంటి స్టేషన్కి భయమే తెలియని ఒక మెంటల్ మాస్ నా కొడుకు వస్తే, అంటే ఈ సినిమాలో హీరో పోలీసా? అదే కదా నీ క్యారెక్టర్. నా ఫేస్ లో నీకు ఎలా కనపడ్డాడ్రా పోలీసు? ముందు నువ్వు నమ్ము, తర్వాత ప్రపంచం నమ్ముద్ది. వై మీ? ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నీలాంటి తాజా పురాతన వస్తువే కావాలి. నీకంటే ఎవడో పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుందా? పర్సనాలిటీ ఉండాలి కదా. ఎవడు చెప్పాడ్రా పోలీస్ అంటే ఫిజిక్ అని? సైకి. వాడందరిలాగా అమ్మ నాన్నకు పుట్టినోడు కాదు. మరి నీళ్ళలో కొట్టుకొచ్చాడు. అనాథ. మత్స్యకారులు క్రౌడ్ ఫండింగ్ మీద పెరిగినోడు. అవునా? వాడి మాట నాటు. నాటో. వాడి బిహేవియర్ మొరటు. వాడికి ఇష్టమైన ఫుడ్ పులస. వాడు వాడేది లెఫ్ట్ హ్యాండ్. వాడి పేరు సాయినాథ్. 14 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన దుమ్మిలో వాడి మొహం మీద ఘాటుపడి సాయినాథ్ కాస్త సైతాన్ అయిపోయాడు. సైతాన్. సాయినాథ్, సైతాన్, ఈ రెండిట్లో కామన్ చెప్పు. ఎస్ఐ. SAI. సాయి. సై. నీ మొహం మీద క్లాప్ కొడతానికి నేను రెడీ. క్లాప్స్ కొట్టించడానికి నువ్వు రెడీయా? రెడీయా? సయ్యా. సయ్యా. మొత్తానికి మూస్తారే. నీకు అవకాశం ఇస్తానని చెప్పినోడెవడ్రా? రాజమౌళా? కాదన్నా, రాకేంద్ర మౌళి. ఆ సన్నాసికి అవకాశం ఇస్తానన్న ముండమోపి ఎవడ్రా? ఈజ్ ఆల్సో న్యూ నాన్న. ముష్టి నా కొడుకులందరూ నా కోపం మీదే పడ్డారెంటి ఉషా? ఎక్కడ? ఇది నా ఫ్యూచర్ నాన్న. భవిష్యత్తు గతం అయిపోయిన వర్తమానంలో బతుకుతున్నావురా? పొలిటిక్ గా ఉంది కానీ పొన్నిన సినిమా లాగా అర్థం కావట్లేదు నాన్న. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది నీకు. ఇప్పుడు ఎప్పుడు నా లుంగి మీద నీ చేస్తా. పట్టుకో పట్టుకో పట్టుకో, సరిగా పట్టుకో. ఇప్పుడు అర్థమవుతుంది. నిన్ను ఏమిటండి మీకన్నా పిచ్చి పట్టిందా? మీ వయసు ఏంటి? మీరు చేస్తుందేమిటి? ఏంటండి కింద పడి దొరలగా ఏమిటండి? రారా రా. నేను 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా. నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న? ఇంకో 25 ఏళ్ళు చూసినా
నీలో ఏ మార్పు రాదురా. ఆర్టిస్ట్కి జుట్టి పడండి అన్న. హీరో ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవడో చెప్పాడు, ఎవడో చెప్పాడు. అంతకుడు అయిపోయాడు. ఈ మధ్య తరగతి తండ్రి మీద ఇంత వైలెన్సా? ఏవే ఎలా కన్నావే ఇలాంటి బేటాని మహా తల్లి? నేనే పాపం చేశానే. ఎదిగిన కొడుకుని ఎలాగైనా డీల్ చేయడం, ఉంటున్న కుటుంబాన్ని ఎలాగైనా వదిలేయడం రేపటి నుంచి కొంపెలా గడుస్తుంది. టెన్షన్ ఏం లేదు నాన్న, ఆల్రెడీ డాక్టర్తో మాట్లాడేసా. ఏమన్నాడు? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు జాబ్లోకి వెళ్ళొచ్చంట. ఆ ముక్క నీకు కూడా చెప్పానన్నాడు. చెప్పవేంటి సోము? హే 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 హే. బాబు గారు లుంగి. నేను జీవితంలో చేసినవి రెండే మిస్టేక్స్. ఒకటి, ఈ నా కొడుకు బతకడని చెప్తే డాక్టర్ గారు ఎలాగైనా నా పుత్రరత్నాన్ని బతికించాడని అడుక్కొని బతికించుకున్నా చూడు. అదే అదే మరి రెండోది ఏంటన్నా? నువ్వు అక్కడవి చాలన్న యవ్వనాన్ని ఎండగట్టుకున్నాను చూడు. దేవుడా, అది నా రెండో మిస్టేక్. అరవకండి, అనంతరం వింటాడు. ఎనడమేంటే అరగంట నుంచి లారీ టైర్ కింద కుక్క పిల్లల ఆ తలుపు వెనకాలే నక్కి చూస్తున్నాడు. అదిగో శామ్, ఓపెన్ చేయవే. బాబు గారు తలుపులే. వదిలేరా, మీ అమ్మ ఏదో పిచ్చిది, ఏదో ఆవేశంలో మాట్లాడేసింది, వదిలే. అసలు ఇప్పుడు సమస్య, నువ్వు తీసుకున్న డెసిషన్ అమ్మాయికి తెలిసిందనుకో, ఏమవుతో ఆలోచించావు? మరి కంపెనీ కార్లో వచ్చేవాడిని, ఇవాళ ఆటోలో వచ్చా. అర్థం కాదా? ఏముందిరా? మొదలువే. ఫెయిల్యూర్ చెతుక్కుంటూ వెళ్తున్నావు, ఏడ్చుకుంటూ తిరిగి వస్తావురా నా పేట. ఆ రోజు నేను నోటితో మాత్రం నవ్వనురా, అందరూ ఉన్న అనాథలా పడి తావరా. అలాగే నాన్న, నాకు వచ్చిన క్యారెక్టర్ కూడా అనాదే. పట్టలేదు. రియల్ గా ఉన్న ఒక విలన్ ఇలాంటి సెగ్మెంట్ లో ఒక్కడొచ్చాడు భయ్య, కట్ చేస్తే అసలు భయ్య కథ ర్యాంప్ ఉంటుంది, అది క్యారెక్టరేషన్ అదిరిపోతుంది. నన్ను నమ్ము, కనుక చేసావంటే భయ్య. ఇంకోటి ఏంటంటే ఖాళీగా ఉన్న పోలీస్ స్టేషన్. రాకీ సార్, 1 minute. కాల్ చేసి రావచ్చు కదా. పతా కాల్ చేసి రావాల్సింది కదరా, నేను ఏదో నేరేషన్లో బిజీగా ఉన్నాను కొంచెం. అది కదరా లోపల. యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నాను, మనం ఈ సినిమా చేయట్లేదు. ఏంటంటే అనేది నీకు సాయంత్రం డీటెయిల్గా ఫోన్ చేసి చెప్తాను. నేను కొంచెం బిజీగా ఉన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ప్రాబ్లం ఏంటి? బిజీగా ఉన్నాను, ఒకసారి నెరేషన్ జరుగుతుంది, అయిపోయాక నేను కాల్ చేసి చెప్తాను. నేను కాల్ చేస్తాను. 1 minute. ఆ ప్రొడ్యూసర్ ఏమైనా హ్యాండ్ ఇచ్చాడా, లేదా అబ్బాయి డబ్బులు పెట్టడంతో చేయనంటున్నాడా? చెప్తా కదా, ఐ కెన్ టేక్ ఇట్ రా. లేదంటే ప్రొడ్యూసర్ ప్రెషర్ కి కాంప్రమైజ్ అయ్యవా? చెప్పరా, పర్లేదు. ఏంట్రా కాంప్రమైజ్? ఎలా కనపడుతుంది నేను? క్యారెక్టర్ లేదా నాకు? అలా అనలేదురా. కంప్లీట్ నా డిసిషన్ రా ఇది. నువ్వు సైతాన్ క్యారెక్టర్ కి పనికి రావు. లోపల ఉన్నాడు చూసావు కూడా, ఆడి పర్సనాలిటీ అదిరిపోతుంది. పోలీస్ అంటే పర్సనాలిటీ కాదు, సైకి అన్నావు కదరా. పైగా నన్ను గ్రేట్ అన్నావు. ఏంట్రా దొబ్బుతున్నావు? నీకు నో చెప్పించుకోవటం కొత్త, లేటే లైఫ్ లో ఫస్ట్ టైం అది అలవాటే కదరా. రాకి, అది వేరేది వేరురా. నాకు ఇది జస్ట్ క్యారెక్టర్ కాదురా. దీనికోసం ఫ్యామిలీకి దూరం అయ్యాను, అమ్మాయిని వదిలేస్తాను, లైఫ్ ని రిస్క్ లో పెట్టాను. ఇవన్నీ నేను చేయమన్నారా? నాకే కాదురా, ఇక్కడున్న ఎవరికి కూడా నీ మీద నమ్మకం లేదు. ఎరా సెట్ అవుతాడు ఈడు పోలీస్ కింద? ఈడు పోలీస్ ఏంటి సార్, కమిడియన్ లా ఉంటాను.
రే నువ్వు చెప్పిందే నేను నీకు మళ్ళీ చెప్తున్నా. లైఫ్లో కొట్టించుకోవాల్సి వస్తే కొట్టించుకో, తొక్కాల్సి వస్తే తొక్కు. ఆ రోజు కొట్టించుకున్నాను, ఈరోజు తొక్కుతున్నాను. అభి కొన్ని జాతకాలు అంతే, వెనుకుంటానికి ఎప్పుడుతాయి. అందులో నువ్వు ఒకడివే. బయలుదేరు. తాత కానీ నువ్వు కూడా సిర్రకు 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 తాండవం. సిర్రకు 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 రే మలేష్ అన్నా, అన్న వస్తున్నాడు, మొత్తం అంతా క్లియర్ చేయించు. అలాగే అన్నా. అన్నా ఇప్పుడు చూసుకుంటా అన్నా. బాయ్స్ అన్న వస్తుందట, అందరూ సైడ్కి వెళ్ళిపోండి. సైడ్కి నువ్వు వచ్చాయన్నా. ఎవ్రీథింగ్ ఓకే దాదా కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో పర్లా. అన్నా నువ్వు కూడా నువ్వు స్టార్ట్ అయిపోవన్నా. సిర్రకు సిర్రకు సిర్రకు. రేయ్ ఇంకా ఏంట్రా అక్కడ? పక్కెళ్ళమని చెప్పా కదా. పక్కొచ్చాం కదన్నా, ఇంకా పక్కెళ్ళాలా? అరే ఇంకా పక్కెళ్దాం. పక్క కాదు బే, వెనక్కెళ్ళు. వెనక్కి. అన్న వచ్చాడంటే ఎవడ్రా అన్న? ఇక్కడ నేనే అన్నా. దీని ఇలా కూడా వాడచ్చని నాకు కూడా తెలియదు భయ్యా. కళ్ళు పోసినట్టుంది. సుస్సు అనుకున్నావా? కాదు, ఇది సుస్సు. ఇప్పుడు ఈ రోజు నిన్ను వదలను. ఎందుకమ్మా వెనక నుంచి గట్టిగా పట్టుకుంటావా? అమ్మని బతాయో. అప్పుడు నేను కేవ్ కేవ్ అని అరుస్తా. లైట్లు ఆర్పడరా, లైట్లు ఆర్పడే. లైట్లు ఆర్పిస్తావా? నాకు సిగ్గు బాబు. అబ్బా 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 వద్దు బాబు. వదలకండి రాండి. ఎవరో పిచ్చనా కొడుకన్నా ఎరగట్ల చేసుకపోయాడు. వెనక్కి పోరా అంటే వేసి పడతాడన్నా. ఈడేనారా మీ అన్న? నువ్వు వస్తే నేను పోలా. ఇప్పుడు నేను వచ్చా. యూ గో బ్యాక్. ఏంట్రా గో బ్యాక్? బాగుపోతున్నా కొడక, నువ్వు కొట్టింది ఎవరో తెలుసా? ఆడ అన్న ఎవరో తెలుసా? ఆత్మల ఘోష వద్దుని నీ నస. అందులో మా నాన్న గొంతు వినపడిందా కాశీ? చచ్చిపోయాక అందరి గొంతులు ఒకేలా వినపడతాయి. అయినా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడితే చచ్చిపోయిన నీ బాబు ఏమన్నా బతికొస్తాడు అనుకుంటున్నావా? దీపం పెట్టేది మా నాన్న బతకడం కోసం కాదు. కొంప తీసి సంపినోడు సావడానికా? అవును. పిల్ల రాక్షసి, అసహజమైన కోరికలు కోరకూడదే. ఆ కోరికలు నెరవేరాలంటే అద్భుతాలు జరగాలి. కానీ అవి జరగవు. నమ్మకం బలంగా ఉంటే నమ్మలేని కూడా జరుగుతాయని మా నాన్న చెప్పాడు. నా గురించి రాసే ధైర్యం ఉండదు. నీ వెనకున్నది ఎవరు? హీరో ఎక్కడ? వాడు చెప్పేది నిజమే నీరు. వాడు వెనక ఎవరూ లేరు.
అవునా? ప్రకాష్ మెహతా శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. అబ్దుల్లా చేతిలో వాడు చచ్చి అరగంట అయింది. ఇప్పుడు వీడు మీరు కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ పెట్టి మరి స్టార్ట్ చేసావంట. బ్రేకింగ్ బ్యాడా? నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది. ఇవన్నీ ఆపేసాయి. ఆల్రెడీ నీ మనుషులు కొట్టా, నీ సరుకు లాకర్ లో పెట్టా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ మొగుడికి చెప్పు. అలా వదిలేస్తాడు నేను. ఫస్ట్ టైం నేను ఒకడికి లిప్ ఇవ్వలేకపోయాను పట్నాయక్. డ్రగ్స్ అంటున్నాడేంటి? వై డెంట్ వి స్టార్ట్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ అన్న. మరి ఏమనుకున్నావు? హే, ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్? నాకు తెలీదు. నాకు తెలుసు సార్. రచన, ఇవాళ సీన్ ఏంట్రా? సీన్ నెంబర్ 42. ఫస్ట్ టైం హీరోయిన్ నీరోని పరిచయం చేసుకోవడం. కూల్ సీన్ చేసేసుకుందాం. అదేంటన్నా, నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చినోడిని ఈరోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా? సినిమా అంటే అంతే కదరా. ముందు సీన్ వెనక్కి తీసి, వెనక సీన్ ఇంకెప్పుడో తీసి, ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టేస్తారు. అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలీదా? తెలీదు 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 తెలీదు. దిస్ ఇస్ మెత్ సార్. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫార్ములా సార్. సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్. వావ్, ఏ ఉంది ఇల్లు. నీరో నీరో మై మిస్టేక్. హలో సార్, నా పేరు సాయినాథ్. కొత్తగా వచ్చిన ఎస్ఏని. మీ గురించి చాలా విన్నాను సార్. మిమ్మల్ని పరిచయం చేసుకుందాం అని వచ్చాను. ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే. ఐ విల్ బి దేర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్లాడ్ టు మీట్ యూ సార్. బాయ్ సార్. ఏం సార్ ఇది? విభూదా? జై సాయినాథ్. బాయ్ సార్. ఏంట్రై కన్ఫ్యూజను? వాడంత క్లియర్గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్? నిన్నొచ్చాడు, ఐడియా ఇచ్చాడు. ఈరోజు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు. వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ వాడు పట్నాయక్, ఐక్యూ. నేను ఎప్పటికీ ఇలా ఆలోచించలేను నీరో. పోరా, రే పార్టీ అరేంజ్మెంట్స్ చూడు. గ్రేట్. చిన్నా, ఆజ్ కా సీన్ క్యా హై? చార్జ్ సీన్. బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది. స్టేషనే మరి లోపల పోలీసులు ఉండాలి కదా. డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకాలే ఉంది బాబు. పరిగెత్తండి రోయ్. ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా ఇంత పరిగెత్తలేదు కదరా. అసలు మిమ్మల్ని ఎస్ఐ అనుకోలేదు సార్. మీరు పోలీస్ నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నిన్న మీకు రెంట్కి ఇచ్చాడు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మెయింటెన్స్ అయ్యా, మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్, నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా. ముస్కా. ఏంటయ్యా, ఖైదీలకు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయి కొంటున్నాడు. అంతా పాత్రో గారి ప్రోత్సాహం. అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బాబాబాబా, ఏం యాక్టింగ్ రా. ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు, నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్. మీరు నాకు కనెక్ట్ అయ్యారా, జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్లో ఉన్నాం. బార్డర్లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు,
వచ్చిందండి వయ్యారి. పాత్రో ఆ పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాబు పోతే చేతికిచ్చారు లాటి. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. వెనక్కిలు గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి, డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో, ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటోడంటే ఈ పాత్ర గురించి పాత్రనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి. Come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా, ఇది వస్తుందేంటి? వరే గంగా, దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్విస్తావు అనుకున్నా. నీ బతుకు తగలడా. గంగా సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అబ్బులు, పక్క ఎస్ఐ గారు వచ్చారు, లింగి తెచ్చు. ఓ ఎస్ఐవా, ముందు చెప్పలేదుగా. ఏంటి నేపుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు అని వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుదా అవుదా. ఇంతకీ మనది ఏ బ్యాచ్ సార్? ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేటి మళ్ళీ మళ్ళీ. పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లేచే నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకేలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి. తాళాలు తీసేద్దా. గంగా, ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవు పార్టీయా? పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర? మనల్ని ఎవరు అడుగుతారు సార్? సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు. డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా విచారణ కొడతావేట్రా? మర్చిపోయాను. హీరో ఇల్లు అట్టు కదా, స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి? ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్? శాసనాల గ్రంథం తెప్పించాలి. స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది. వచ్చింది సార్. హాయ్ నీరవ్, ఓ మ్యాచ్ వేస్తున్నావా? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదేం. వార్నింగా? అది ఫస్ట్ ఇచ్చేసాను కదా. ఫస్టే ఇవ్వడం ఏంట్రా? ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు. అందుకని రే పార్టీ పెట్టా. దానికి నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చాను, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు హీరో. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. సడన్ గా రేస్ మిల్లో రేట్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు. మీరు షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి?
ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. రమేష, రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేగలవా? అదేలా సార్. మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడేసుకుంటాడు? ఇదేం ఆర్డర్రా? ఆర్డరే ఇది. ఇలాగే చెయ్యి అని ఎప్పుడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది. శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా? రైట్. వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీదకొస్తాడా? డిపార్ట్మెంట్లో మన శత్రువులు ఎవరు ఉంటారు సార్? అడ్డొచ్చినోడు తప్పించాం, అడ్డొస్తారేమో తొక్కేశాం. ఐజీని తొక్కారా? ఐజీయా? అది ఎప్పటి బ్యాటర్ నీరో? వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్? వాడే, వాడు పంపిన సైతాన్ వీడే. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందిరా? ఓకే ఓకే. ఆమ్లెట్ కాదురా, నా పర్ఫార్మెన్స్. ఓ అదా, అదైతే సూపర్ అన్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ ఎగిరిపోయా అనుకో. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది. వెంటనే ఫారెన్ సాంగ్. అదొక్కటే మన చేతుల్లో లేదురా. అవుతుందిలే అన్న. హలో లిక్కీ. సారీ అభి, ఆ రోజు నిన్ను బాగా కొట్టేశాను. అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా? సరే అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంట్రా బానే జరుగుతుంది కదా? సార్ షాట్ రెడీ సార్. కమింగ్. ఏయ్ హీరో గారు వస్తున్నారు, జరగండి. అబ్బో అబ్బో అబ్బో, హీరో గారు హీరోయిన్ బానే ఉందా? చంపేస్తా. మిస్ యూ. ఇప్పుడేంట్రా జరిగింది? ఎవడికి తెలియకూడదో వాడికి తెలిసిపోయిందన్నా. వాడు ఎవడురా? ఓలీ, ఆ రోజు ఎస్ఐ నీకేమి ఇచ్చాడే? జాయినింగ్ ఆర్డర్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా సార్? నిన్ను ఏంటి ఊగిపోతున్నారు? టాబ్లెట్ వేసుకోలేదా? ఏమైంది సార్? ఏమైంది సార్? వాడు ఎస్ఐ కాదురా, జూనియర్ ఆర్టిస్ట్. నన్ను పట్టుకోవడం కాదు సార్, వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఏంటి సార్? వాడిని పట్టుకుంటారు. అయినా అది జాయినింగ్ ఆర్డర్ అని ఎలా అనుకుందో. ఏంటి గంగు, ఏదో ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు, పాత్ర అందుకు కంగారుగా వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాడు సార్. మీ గురించి మొత్తం తెలిసిపోయింది. వెళ్ళి ఆపండి సార్. అయ్యో బాబోయ్. గంగా, యుద్ధంలో ఎవడు గెలుస్తాడనేది తెలియదు. గెలిచినోడు పక్కన మనం ఉండాలి కదా, కొంచెం వాడు వల్లి. చెప్పరా? సీన్ గా విజయనగరం జిల్లా కోటియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరంటే నా డీటెయిల్స్ రావాలి. ఎస్ఐ ఏంట్రా? చిన్నప్పుడు నీ ఎగ్జామ్ రాసిన దానికి నా రూమ్ తెచ్చుకో. సరే, నీ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ పంపించు. థ్యాంక్ యూ రా. ఇక్కడ ఎవడో పేపర్ లీక్ చేశాడు. ఏమైంది పాత్రో గారు? నా బొంద అయింది. ఇక్కడ ఎవడో లీక్ చేశాడు, అక్కడ మేనేజ్ చేసి తొప్పాడు. అయ్యో మీకు తెలీదా? ఇక్కడ లీక్ చేసింది మన గంగే. యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలీదు. వాడమన్నావు కదా గంగా. ఎలా వాడేవంటే
వీడిని ఇక్కడ తొక్కాను కానీ దానివల్లే ఊహించిన శత్రువు అక్కడ ఓపెన్ అయ్యాడు. వాడు ఎవడురా? పాత్ర కోసం ఎక్కించిన డీటెయిల్స్ నా కోసం వెతుకుతున్న ఎస్ఐ భాస్కర్ కంట్లో పడింది. ఏరా గుర్తున్నానా? పలికేటు పోవాలి సార్. ఈ ఒక్క మాటతో నా జాబ్ దొబ్బింది, పరువు దొబ్బింది. అందరిలో బఫుని చేసావు కదరా. ట్రంక్ అండ్ డ్రైవ్ ఆఫీసర్ని ట్రంక్ అని చేసావు కదరా. ఇలాంటి టైంలో వీడెంట్రీ ఏంట్రా? డిపార్ట్మెంట్ మొత్తం చెప్పేశాడా? డిపార్ట్మెంట్ చెప్పినా బాగుండేది. ఎవరికి చెప్పకూడదో వాడికి చెప్పాడు. వాడు ఎవడ్రా? నీ గురించి కరెక్ట్ అడిగి చెప్పాను కదా. ఏరా నువ్వు పోలీస్ కాదా? జూనియర్ ఆర్టిస్టా? ఎవడో స్క్రిప్ట్ రాస్తే నా గురించి తెలుసుకొని స్క్రీన్ మీద ఛాన్స్ పోతే ఆ సీన్లన్నీ రియల్ లైఫ్లో చేసుకుంటూ పోతున్నావా? అంటే డ్రగ్స్ మెటర్ స్క్రిప్టులోదా? వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ వాడు పట్నాయక్ ఐక్యూ. అది నమ్మి నేను రియల్గా డ్రగ్స్ స్టార్ట్ చేశానా? ఏంట్రా ఇది? ఇదేందా యాక్టింగా? బాగా చేశానా సార్? బాగా చేశానా సార్? బాగా చేయడం ఏంట్రా? చెత్తనాయలా నీ వల్ల నాకు దరిద్ర మూటలు వాటైంది. ఎదవా ఎందుకురా ఇదంతా? గుల సార్, గుల. గుల గుల కోసం ఇంత రిస్క్ చేస్తాడా? నీరుతో పెట్టుకుంటాడా? పిచ్చిరా వీడికి పిచ్చి. నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ సీన్లన్నీ చేసుకుంటూ పోయేవాడివా? అంతే కదా సార్. అసలు నీ స్క్రిప్ట్లో ఎండింగ్ అవుతురా? ఏ స్క్రిప్ట్లోనే ఏమవుతుంది సార్? గుడ్ విన్స్ ద ఈవిల్. అంటే విలన్ని హీరో చంపేయడమే. చంపేస్తావా? నా యాక్టింగ్తో చంపేస్తానో లేదు కానీ యాక్టింగ్ కోసం మాత్రం చంపేస్తాను సార్. రే ఒరిజినల్గా నాకు నీకు గొడవ లేదు కదా? రష్యాకి ఉక్రెయిన్కి గొడవేంటండి, ఏం చెప్తాం సార్, ఇది అంతే. తెలుసు కదా నేను రష్యా, ఉక్రెయిన్ నా కొడక. యుక్రెయిన్ కూడా నిలబడింది కదా సార్. అయితే చంపేస్తానంటావు? చంపేసి ప్రెస్ మీట్ పెడతా. నేను పోలీస్గా జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పేస్తా. ఆ దెబ్బకి దేశం మొత్తం యాక్టింగ్ కోసం చంపేశాడు, ఏం యాక్టర్ రా అంటారు. చాలు సార్, నాలోని యాక్టర్ సాటిస్ఫైడ్. నేను నిన్ను చంపేస్తే అప్పుడు కూడా అదే అంటారు సార్, యాక్టింగ్ కోసం చనిపోయాడు, ఏం యాక్టర్ రా అని. ఎండింగ్ ఏదైనా నా బొమ్మ బ్లాక్ బస్టర్ సార్. మరి నా గురించి ఏమనుకుంటారా? ఇప్పుడు నన్ను ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని అదే అనుకుంటారు సార్. ఎరి పుష్పం హీరోని ఎలా అనుకోకూడదు. నీలోని ఆర్టిస్ట్ నీ ప్రపంచం చూడకూడదు. నువ్వు పోలీసే, నన్ను ఫినిష్ చేయడానికి డిపార్ట్మెంట్ ట్రైన్ చేసి పంపిన పోలీసే. నేను చెప్పిన అబద్ధమే నిజం. ఇప్పటి నుంచి స్క్రిప్ట్ ఉండదు, కథ నేను రాస్తా. క్లైమాక్స్ ఎప్పుడో నేనే చెప్తా. నిన్నెంత పెంచుతానంటే నీరోగడికి సరైన మొగుడు నువ్వే అని అందరూ అనుకోవాలి. ఏదో అద్భుతం జరిగిపోతుందనే నమ్మకం పెరిగిపోవాలి. అప్పుడు చంపుతా. దెబ్బకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టాలి. వి లాస్ట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆఫీసర్ అని చెప్పాలి. అప్పుడు నా ప్రైడ్ సాటిస్ఫైడ్. మైసమ్మా, నైసమ్మా, మైసమ్మ ఎంత గొప్పది నీరు. నిజం తెలిసిన నన్ను చంపలేకపోతున్నావు. ఏదో చేసి టెన్నెక్స్ తీసుకెళ్ళిపోయా. ఫస్ట్ నేను చంపేసి ప్రెస్ మీట్ పెట్టేస్తా. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు? వీడి బాడీని మాయం చేయాలి.
నెక్స్ట్ ఏంటి? అబ్దుల్లా అని నా రైట్ హ్యాండ్ నా కోసం చాలా మర్డర్లు చేశాడు. వాడి మీద పడు. కావాలంటే వీడు తీసుకెళ్ళి. నాకు లడ్డు కావాలంటే లడ్డూయే కావాలి. కలర్ కామన్ కదా అని నిమ్మకాయ ఇస్తే పిండుతా నా కొడక్క. కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతుంది ఏంటి? కదా నేను రాసే కూడా షాక్ నువ్వు ఇస్తావేంట్రా? జనం దగ్గర కొట్టేసి డబ్బు నేను చూసుకుంటా మినిస్టర్ గారు. ఇంకా నువ్వు చూసుకోలేదంటయ్యా. ముందు నేసి మేము చూసుకుంటాం. వేసేయడానికి వాడేమైనా బచ్చపలీసా? వాడి వెనకుంది ఐజీ విజయ్ చక్రవర్తి. విజయ్ చక్రవర్తి అరే సీనుగా అన్నా, ఈ రాజుగాడు ఇప్పుడు రిమైండ్ ఖైదీ కాదురా, 3 ఏళ్ళు వేశారంట. శిక్ష పడితే ఆనందపడతావేంటన్నా? ఇక్కడికి రాకముందు ఐజీ గాడిని ఒక కేసులో గెలికా. వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా చేయి లేకుండా చేశానరా. ఈ రోజు నా బర్త్డే అన్నా. ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ. రాజుగాడు నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను రా. పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరు వెయిట్ చేస్తారు సార్? పెండింగ్ కేసులుంటే నేను ప్రశాంతంగా ఉండలేను. అందుకేనా ఆ సాయినాథుని పంపించావు? సాయినాథుని మనం ఎవరూ పంపించలేం సార్, మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నేను చెప్పింది షిరిడి సాయినాథ్ గురించి కాదు, కోటియా సాయినాథ్ గురించి. వాడెవడు? చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని. వీడెవడు? రేయ్ పనికిమాల్, నువ్వింకా బతికే ఉన్నావా? ఏంటయ్యా ఇతని మర్డర్ కూడా ప్లాన్ చేసావా? సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు ఉండకూడదని. వీడి మీద పెండింగ్ కేసు ఏంటి సార్? ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్నా నీ టీం యాక్సిడెంట్లో పోలేదు, వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు. చంపింది నువ్వా? చూసారా సార్, చూసారా? అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇదే నీతో ప్రాబ్లం. ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు, ఈ నీరో వేరే. 24 గంటలు టైం ఇస్తున్నా ఆ సైతాన్ గాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాదని ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు తెలియదా? ఈ గేమ్స్ ఆపే. నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా? నేను ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా. సడన్ గా ఐజీ గారు మన స్టేషన్కి ఎందుకు వస్తున్నారా? ఇంతకీ ఈయనైనా ఐజీ అయినా కంపెనీ ఆర్టిస్టా? ఐజీ అన్నారు, అల్లరి బ్రీడ్లో ఉన్నాడు. ఏమయ్యా సైతాన్, నువ్వు ఆ నీరోగాడితో పెట్టుకున్నావంట? వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు. ఇది అబద్ధం. కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం. నువ్వు నా మనిషివే. ప్రత్యేకంగా చెప్పాలా సార్? సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా మీ మనిషే కదా సార్. రైట్. ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్. ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా? బతకాలి కదా సార్. అంత డైరెక్ట్గా చెప్తే ఎలాగయ్యా? కొంచెం కవర్ చేయడం నేర్చుకో. మేము చెప్పేది మీరు వినరా సార్? జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్ను. జీవితా సార్? జీవితం. ఓ నాకు రెండూ ఒకటేలే. సరే, నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం. వాడు నా ఈగోని కిలికాడు.
ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్. ఎస్ సార్. నీ వెనక నేనుంటాను. నీకేం కావాలో అడుగు. ఫస్ట్ మా స్టాఫ్కి శాలరీస్ ఇప్పించండి సార్. స్టాఫ్ శాలరీస్, స్టేషన్ ఫండ్స్, పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్డ్. హ్యాపీయా? ఐజీ ఏమంటున్నారా? నీ జీ పగలగొట్టమంటున్నారు. సూపర్ 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 సూపర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. అరే మెంటల్ లాయాల, ఆయనకి కానీ తెలిసిందనుకో మరిద్దరం డైనోసార్తో డేటింగ్ వెళ్ళినట్టే. అప్పుడు చూసుకుందాం. కమ్ ఆన్ డూ ఇట్. పోలీస్ పేరు వింటేనే బెంబేలెత్తున్న క్రిమినల్స్. ఎవరిని వదలను. టాక్ టు ఐజీ. ఎస్, దిస్ ఈజ్ మై మిషన్ అండ్ హీ ఈజ్ మై వెపన్. సిండికేట్లో ఇష్యూ అవుతుందేమో. సైతాన్ అకౌంట్లో తోసాయి. మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్లో రాశారా, ఆ నీరో గాడి కోసం పంపించారట. ఇక వాడికి సుక్కలే. ఇది చాలా ఇదంతా మీ ఈగో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్. నాకు ఈగో ఎక్కడుందయ్యా? ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది. నువ్వు సాయంత్రం అక్కడికి రా. రైట్, సాయంత్రం అక్కడ తీసుకురా. నేను మా టీం అందరం కలిసి చేసాం. మా సార్ వల్లే ఇదంతా సాధించామండి. ఐజీ ఎవరి మాట ఇంట్లేదంట. నువ్వు మాట్లాడవా ప్లీజ్? రే పనికిమాల్, నువ్వు ఫినిష్ రా. ఎలా ఉంది నా గేమ్? ఒసెలొచ్చే అలసిపోయినప్పుడు ఆడదాని అంతమే వేరే. నాకు కూడా అలసిపోవాలనిపిస్తుంది. ఓలే ఓ పాలే ఒప్పుకోండి, తాళాలు తీసేస్తా. పాత్రో సార్ నోటులకే కేసులు ఎట్టేస్తారా? అలాగైతే రాజకీయ నాయకులందరూ స్టేషన్లోనే ఉండాలి. మొయ్ పేలకు పేల్తామంటే కుదిరితే క్రిమినల్స్ పట్టుకోండి, నా అలాంటి క్రిమినల్ని కాదు. ఏంటి లక్ష్మి, సార్ ఇక్కడే నిలబెట్టావు, సెల్లో కూర్చోబెట్టు. ఓకే సార్. అది మర్యాద అంటే. కూర్చోమని సెల్లో రా, దాని ఒళ్ళో కాదు. ఏంటి లక్ష్మి, కీస్ మిస్సింగా? కీస్ మిస్సింగా? ఆల్రెడీ ఉన్న కీస్ మిస్ అయింది అంటున్నాడంటే వీడికి ఈ రోజు కిస్మిస్ మిస్ అయింది. చూసుకోవాలి కదా లక్ష్మి. అంటే కీస్ అన్ని గోవింద్ చూసుకుంటున్నాడండి. ఇప్పుడు టౌన్కి వెళ్ళాడు. సాకులు కాదయ్యా, లాకులు. లాకులు ఎలా తీలో చెప్పండి. దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్ స్మిత్. చిరు లీక్స్ కంటే వీడి తీసిన లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నిజమా? ఎన్ని తాళాలు తీశాడు. ఏం లక్ష్మి? అవును సార్. లచ్చి అడగచ్చుగా వచ్చి. వాడొచ్చాక ఊరంతా మారిపోయింది నీరో. నీతో సమానంగా చూస్తున్నా నీరో. వాడేదో చెయ్యాలి నీరో. నువ్వు ఏం చేస్తావు పట్నాయక్? ఏం చేస్తావు? వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా? కొడితే వాడినే కొట్టాలి, చంపితే వాడినే చంపాలి. అనాథ నా కొడుకు. అనాథ కాదన్నా, వాడికి అమ్మ బాబు ఫిగరు ఫ్రెండ్స్ అందరూ అన్నారా నా కొడుక్కి. ఏంట్లోకి ఆ పోలీసు అనాథ కాదా? వాడు అసలు పోలీసుడే కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్టా? తెలుసు తెలుసు. తెలుసా? అంటే తెలుసు కూడా వాడిని లేపేకుండా ఏంటన్నా? వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు. నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి? అందుకని వాడిని లేపేదాకా లేపుతా. మరి మన వాళ్ళు పోతున్నారు కదా. పోతారు, ప్రైడ్ మాత్రం పోకూడదు.
ఇది చాలా నీరో, క్లైమాక్స్ పెట్టేసుకుందావా? దీనికే అయితే రేపు చూడు. ఒరే నాని, ఎవరండి మీరు? కన్న తల్లిని ఎవరో తెలియదంటావు, సిగ్గు లేదరా నీకు? సారీ నాన్న, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి. సినిమా షూటింగ్ అన్నావు కదరా, నిజంగా షూట్ చేసావేంటి? అది ఎప్పుడో పోయిందిగా. నీకింత కష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి కదరా నాని. నాన్న నవ్వు చూడాల్సి వస్తుందని రాలేకపోయానమ్మా. నేను నోటితో మాత్రం నవ్వనురా. నీ వల్లే రాలేదంటే చూసావా సామో? నన్ను కొడతారేంటండి? ఐఎమ్ పోలీస్, యు నో. ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలుసుకోవాలి. నీకు పోలీసు ఉద్యోగం ఎవరిచ్చాడా? కనిపెట్టానండి దాన్ని మీ వాడే నన్ను తొక్కబడి చూద్దాం. ఐ విల్ గో టు ఐజీ. ఏంటి ఏంటి అది కామెడీ? అయ్యో అయ్యో అయ్యో, ఐజీని కూడా తొక్కేసినట్టున్నారు మావయ్య. రే నాన్న, ఐజీకి మీద ఎవడుంటాడో కూడా తెలియదు. మిడిల్ క్లాస్ ఉండరా. దీనికి ఎండింగ్ ఏంటో చెప్పరా ప్లీజ్. ఏముంటుంది నాన్న, గుడ్ విన్స్ ద ఈవిల్. నాని, అమ్మా, నీ అంత గొప్పోడిని కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాను రా. అమ్మా, ఈ క్యారెక్టర్కి అమ్మా నాన్న లేరు, అనాథ. ఎవరు బాబు నువ్వు? మీరు నా పేరెంట్స్ నీరోకి తెలిస్తే మీ లైఫ్కే రిస్క్ నాన్న. ఏది ఏమైనా సరే నీ ప్రెస్ మీట్ చూసేంత వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాం. అయ్యో, తను ఇంకా బతికే ఉన్నాడు. పాపం. అయ్యో, సారీ. ఇట్స్ ఓకే బేబీ. మావయ్య, ఎప్పటికప్పుడు నీకు ఫోటోలు పంపి ఫోన్లోనే నిన్ను మేనేజ్ చేసిన తుండగుడు ఎవడు? ఎవరు మావయ్య? నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు ఎంత బ్రెయిన్లెస్సా? కదా మావయ్య. ఆగ్రా గాడిదాని, ఆగ్రా ఆగు, దున్నపోతా పంది అది చేసి ఎదప్పలన్నిటికీ నీ సొక్కటొకటి. హలో లిక్కీ, హలో లిక్కీ అనరా. అన్నప్పుడు రాంగే అక్క, అన్నప్పుడు రాంగే. పని చేసినా రాంగే, చేయకపోయినా రాంగే. ఎవడెవడో చేయాల్సిన పనులన్నీ చేసినా రాంగే. ఊరందరికీ అన్న హీరో, నీకు మాత్రం విలన్. మీరు సూపర్ అక్క. జాగ్రత్త అమ్మా. అలాగే బెండకాయలు కిలో అన్నా, ఇంకోటి కుందు నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండే. పొలస నీకు ఇష్టమంట కదా, అమ్మిచ్చింది. పాపమన్న కుందు, బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. నువ్వు వాడిని ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్నా. ఏ కుందు, ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా? ఓ ఉంటాను. అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే. బాబు సాయినాథ, ఈ రోజు నా మనవడు అక్షరాభ్యాసం. అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత గొప్పోడవుతాడయ్యా. అయ్యో, నేనెందుకు పెద్దమ్మా? సాయి, ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్? రా సాయి, రా. ఉలమ్మి, ఆ పిల్లలోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆ పిల్లకి అంతా తెలిసిపోన్నది. ఆ బాబు తెలియనిదేటి? ఈ బాబుకి తెలియలేదనేసి నీకే తెలిసినదే. ఓ పాలెట్ చూడే పాప. మన సాయి పెళ్లి గురించి మనందరం వెళ్ళి మాట్లాడేయాలి. మాట్లాడేయాలి. ఎవరితో? ఇంకెవరు? ఆ పిల్ల అయ్యా సోమశేఖరం.
సాయినాథని చెప్పడం కాదు కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా. అనేద్దు మీరు ఒప్పుకోండి సార్, మూత పరికెత్తాను. కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా. ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్య అని పిలువు బాబు. అత్తయ్య, అల్లుడు గారు, అత్తయ్య, అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య అని ఆవిడ ఒక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు. ఆయన కూడా పిలవండి సార్ మావయ్య అని. మావయ్య చెప్పు కొడతాను. ఎవడరా నీకు మావయ్య? నానా. ఎవరా నీకు నాన్న? అసలు నీ బాధ ఏంటయ్యా? కాదనడానికి ఒక కారణం చెప్పు. ఇది ఫేస్ నాకు నచ్చలేదు. వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి, దానికి బాబు ఏం చేస్తాడండి? ఏటండి ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోవడానికి స్వల్ప. ఎవడే నువ్వు? మహంకుడో. ఏం కుడు? మహంకుడో. ఒప్పుకుంటే వాడే మీ ఇయ్యంకుడు, ఒప్పుకోపోతే మాంకుడు. చెప్పరా? అదే అదే నీ కన్న కూతురైతే ఇలాగే చేస్తావా నాన్న? రెండో మొగుడివా? అయ్యో పోయి పోయి ముసలోని కట్టుకుందే. అల్లుడు గారు, మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? ఎందుకులే మావయ్య, ఇక్కడే మాట్లాడండి. అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా, మాంగారు పిలవడం ఏంటి? తర్వాత నీతో కూడా పర్సనల్ గా మాట్లాడుతానే. వెళ్దామా సార్? వద్దు సార్, ప్లీజ్. ఓకే. నాతో పర్సనల్ గా మాట్లాడుతానంటున్నాడు. ఆయనకి ఇంకో అమ్మాయి ఉందా? వాళ్ళిద్దరు మామాలు కదరా, అబ్బా కొడుకులు. బేటా, అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించావనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా? ఇక నీరు గారికి తెలిస్తే? వాడికి ఆల్రెడీ తెలుసు నాన్న. తెలుసా? ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్. అత్తయ్య, మావయ్య పడిపోయారు. ఏంటి నీరు? ఇది 10 రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి? ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు. వాడు ఎవడో కుర్ర పోలీసు. ఎవరు సపోర్ట్ తో వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడు తెలుసా? ఐజీ. ఐజీ కాదు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది. అది నాకు తెలీదు మినిస్టర్ గారు. నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు. అది తెలియక మౌతార్గాన్ వాయించుకుంటూ కూర్చున్నావు. తప్పుగా మాట్లాడుతూ మినిస్టర్ గారు. నీరో ఇస్ ఎ విజనరీ. నీ విజన్ ఎప్పుడో దొబ్బింది, అందుకే నీకు సైతాన్ రైస్ కనపడటం లేదు. వాడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు. నీరో, నౌ యు ఆర్ ఎ జీరో. 24 గంటలు టైం ఇస్తున్నా, చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి. నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా. పదండి. మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఇంకా ఇంకా నా కొడుకుని మనం వేసేచ్చా? నా కొడుకుని నోనో, నేను వాడితో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను. మీటింగ్ సెట్ చేయి. కాంప్రమైజా? హాయ్ నీరో, మా హీరో. ఏంటి కాంప్రమైజ్ రమ్మన్నావు అంట? ఈ హగ్కి అందరికంటే ఎక్కువ పిసుకేసుకునేవాడు ఎవడ తెలుసా? మన లోగ్గాడు. మరి శత్రువుని పెంచితే మండదా? మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే. మరెప్పుడో చెప్పొచ్చు కదా. ఇదే రాని క్లైమాక్స్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా?
చేసావు నీరవ్. నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది. ఐజీ నిన్ను వదలడు. అంత పెంచావు నన్ను. బొంగేం కాదు, అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా. నిజం తెలిస్తే ఈ ఇన్ఫర్మేషనే నా ఇన్సూరెన్స్ రా. ఇప్పుడు ఐజీ వస్తాడు, నీ డెడ్ బాడీ చూస్తాడు, ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు. వీ హ్యావ్ లాస్ట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. ఇన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు, ఇప్పుడు నీ చావు కూడా లేదు. Nobody cares! నిన్ను మామూలుగా చంపను నిరంజన. అసలు పేరు నిరంజన్, పుట్టింది సోనాగచ్చి, రెడ్ లైట్ ఏరియా. లోకి హ్యాపీయా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను సేవ్ చేసేందుకు. కరెక్ట్గా చేశారు సార్. ఎవడికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారా? మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను. భరణి, వీళ్ళని తీసుకెళ్లి లాకప్ లో వేయి. ఓకే సార్. నా కొడుకులు లైఫ్ లాంగ్ బయటికి రాకూడదు. నాకే బిస్కెట్లు వేస్తారా? విలన్ చచ్చాడు, విలన్ చచ్చాడు, హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. సార్ సార్, ఐ సరెండర్ సార్, ఐ సరెండర్. ఐఎమ్ అండర్ అరెస్ట్, ఐఎమ్ అండర్ అరెస్ట్ సార్. ఓకే సార్. బాకు మేరా ఫాల్స్ కేసులు పెట్టారా? కొత్త పేరు కూడా పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టలేదా? పెట్టనివ్వలేదు తలా. ఇప్పుడు అర్థమైంది తంబి. సైతాన్గా నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్రబాలు ద స్మగ్లర్ అని నీ మీద స్టాంప్ వేశారు. దేవుడియో ప్రసంగా నీకు సూతం మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు. అప్పుడు ఇదానే ఒరగ పురేలెక్తాలా. నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ ప్లే ఇలాగే ఉంటుంది. ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా. నా వల్లే నీ రివెంజ్ కూడా తీరిందని సెన్సిబుల్గా థింక్ చేస్తున్నారు కదా సార్. అలాగని నిన్నెలా వదిలేస్తాను రా నా కొడక. మీ ఈగో ఒప్పుకోవట్లేదు కదా సార్. ఎలా 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 ఒప్పుకోమంటావురా? నీ పెర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా? అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్. అదే అంటే సెల్వమణి అని ఒకడున్నాడు. 4 ఏళ్లుగా నా ఈగోని కెలుకుతూనే ఉన్నాడు. ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాక్కుని నెట్వర్క్ మాత్రం 5 రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు. నువ్వు వాడి గ్యాంగ్ లో చేరు. వాడిని 2 hours ఎంగేజ్ చేయి. అంటే
బాగా చేశాను అన్న. చంపేశావు కదరా ఎర్రబాలు. నా కొడక్క సెల్వమణికి నిన్ను చంపేయాలంతరా, కానీ లోపలున్న శివమణికి నీలో ఉన్న యాక్టర్ నచ్చాడ్రా. పడా బాగా చేశానా సార్? నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా.